ఫ్రెండ్స్ ఇక్కడ మైక్ ఎందుకు పెట్టుకున్నానంటే పండగ సందర్భంగా కొంచెం హడావుడిగా ఉంటుంది. అందరికన్నా మా మనవరాలు బుజ్జిగుడుంక ఎక్కువ హడావుడి చేస్తుంది అనమాట. దానికనే మైక్ పెట్టుకున్నాం. మన వాళ్ళకి ఇందాక నేను వచ్చి ఎవరికి వినపడలా, మెయిన్ మా వారికి వినపడలా. కరెక్ట్. అది దానికని ఇప్పుడేమంటే ఇక్కడ దండలో పులుసులో నువ్వు కొనుక్కుంటా తల్లి ఎంత కొనుక్కుంటావమ్మా? 1 రూపీ కొనుక్కుంటుందంట. ఈ వ్యాపారం మేము బాగాలేదు కానీ ఈ దండలు అయితే మాత్రము అరుణాచలంలో మా చెల్లెలు తెచ్చిందండి. మన ఆశ్రమ వాసులకి అందరికి మన అమ్మ వాళ్ళకి ఇచ్చేదానికి ఈ దండలు ఇప్పుడు వాళ్ళు పంచి పెడతారు, వాళ్ళు తెచ్చారు కాబట్టి. ఇంద్రా ఇదిగోండి ఈ విధంగా ఉంది. లేకపోతే నేను ఒకటి వేసుకొని చూపిస్తా ఉండండి. సూపర్గా ఉన్నావు. సూపర్గా ఉన్నావు. ఇదిగోండి దాని దండ కవితమ్మ తెచ్చిన దండ. బాగుందా? బాగుంటే కామెంట్లో పెట్టండి. చాలా బాగుంది. ఇదిగోండి కవితమ్మ తెచ్చిన దండ అంటే ఇదిగోండి కవితమ్మ తెచ్చిన దండ మన వాళ్ళకి అమ్మ వాళ్ళకి అందరికి. అమ్మ మీకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు తీసుకోవచ్చు, వద్దనే వాళ్ళు వద్దనొచ్చు, మీ ఇష్టం. మీకు ఇష్టమా? నీకు తీసుకో అందరికి. ఈ రకంగా మా చెల్లెలు కొనిస్తే నేను అట్లే పెట్టాను, ఏదైనా సందర్భాన్ని బట్టి ఇద్దాం అన్నట్లుగా. ఎందుకంటే మన ఆశ్రమంలో ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మా చెల్లెలు వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు కదా, ఇంకా వాళ్ళ చేతిలోనే ఇప్పిస్తే బాగుంటుంది. దాంట్లో ఏదైనా ఇచ్చినప్పుడు కూడా ఒక సందర్భం అంటూ ఉంటే దాని ఫీలే వేరు అని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారనేది కమెంట్లో పెట్టండి. ఇంక ఇక్కడైతే మన వాళ్ళందరూ కూడా ఇష్టంగానే తీసుకున్నారు, బాగుంది అన్నట్లుగా. నిజంగానే దండ అయితే చాలా బాగుండింది. నేను వేసుకుని చూశారు కదా, చాలా బాగుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందని మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా మన వాళ్ళే కాకుండా మన ఆశ్రమంలో మన సిబ్బంది కూడా తీసుకున్నారబ్బా. ఇదిగోండి వేసుకున్నారు వీళ్ళంతా, చూడముచ్చటగా ఉంది కదా. అందరూ బాగా ఇష్టంగానే వేసుకున్నారు, అందరికీ కూడా చాలా బాగుంది. నేను, జోస్ పాప, సాక్షి పాప అందరూ కూడా వేసుకున్నాము. ఇంక ఇక్కడైతే భారతి రూమ్లో ఉంటారు కదా, రూమ్ తీసుకున్నారు కదా, తను అనమాట. ఇంతకుముందు వీడియోలోనే మీకు పరిచయం చేశాను. మన గంగమ్మ, మన బుజ్జి బుడుంకాయ, శేషమ్మ గారు. ఇదిగోండి వీళ్ళంతా కూడా వేసుకొని చిన్నపిల్లల్లాగా ఆనందపడిపోతున్నారనమాట. ఇంక ఇక్కడ సాక్షి బుడంకాయ. ఇంక సాక్షి పాప అయితే పండగంతా తద్దే అన్నట్లుగా మురిసిపోతుంది. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే నెక్స్ట్ చేయండి అబ్బా. మీ విలువైన సమయానికి కేటాయించి వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సరేనా?